బాండ్లీ పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 3 దంచుకొని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిలు ఒక 2, ఆనియన్స్ 2 చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకులు కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒక టమాటీని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. పసుపు 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోండి. 1/2 కేజీ బీన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా వాటర్లో కడిగి తీసుకోవాలి. ఒక ఆలు కూడా, ఒక బంగాళదుంపను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఇలా మొత్తం కలుపుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇలా మంచిగా మగ్గిన తర్వాత అంటే పచ్చివాసన పోతుంది అనమాట. ఇలా మగ్గిన తర్వాతే దీంట్లోకి ఉప్పు, కారం వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం, 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ సరిపోతే మధ్యలో మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇలా మగ్గిన తర్వాతే వేసుకోవాలండి. అలా వేసుకుంటే మంచిగా ఈ కర్రీకి ఉప్పు, కారం అన్నీ కూడా పట్టి పొడి పొడిగా టేస్ట్గా తయారవుతుంది. ముందే వేసుకుంటే వేగవు ముక్కలు. 5 నిమిషాలు మిల్ మేకర్ని వేడి నీటిలో ఉంచి బాగా పిండి వేసుకోవాలి. 1 కప్పు వరకు వేసుకున్నాను. పెద్ద సైజు మిల్ మేకర్లు అయితే ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. చిన్న సైజు అయితే ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. మొత్తం కలుపుకోండి. ఇలాగే మీకు ఒకవేళ ఆయిల్ వేసుకోవాలనిపిస్తే 1 స్పూన్ వరకు ఇప్పుడు వేసుకోవచ్చు. ఈ కర్రీ పొడి పొడిగా మంచిగా వస్తుంది. దీంట్లోకి ధనియాల పౌడర్ 1 స్పూన్ వరకు వేసుకోండి. మొత్తం కలుపుకోండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకేం వేసుకో అవసరం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత మూత ఏం పెట్టుకోకూడదండి, ఇంకా పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట. పచ్చి కొబ్బరిని 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే వెండి కొబ్బరి ఉన్నా సరే 2 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతాయి. మూత ఏం పెట్టుకోకుండా మొత్తం ఇలాగే కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. పొడి పొడిగా టేస్ట్గా చాలా బాగుంటుంది. చూపించాను కదా, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. బీన్స్ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్టుగా.